2 తరాలతో అయిపోదు అమ్మా, 3 తరాలతో అయిపోదు, 4 తరాలతో అయిపోదు. నా దేవుని వాక్యం ఉంటుంది, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. తమ్ముడు, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే, చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, లోకం వైపు వెళ్లకుండా, అపవిత్రత వైపు వెళ్లకుండా, చీకటి కార్యక్రమాల వైపు వెళ్లకుండా, దేవునికి ఆయాసకరమైన జీవితం వైపు వెళ్లకుండా, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు జీవిస్తే ఒక తరపు దీవెన కాదమ్మా, 1000 తరాల వరకు నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నేనంట ఆశీర్వాదం నీ పిల్లల ఒడిలో వేసి నువ్వు చనిపోతే నువ్వెంత ధన్యుడో కదా. ఎవరితోనూ పోల్చుకోకు. వాళ్ళ పిల్లలకి ఫ్లాట్లు కొని పెట్టారంటయ్యా, వీళ్ళకి స్థలాలు కొని పెట్టారంటయ్యా, వాళ్ళ కార్లు కొని పెట్టారంటయ్యా, వాళ్ళ పిత్రార్జితమే కోట్ల రూపాయలు ఉందటయ్యా. నా పిల్లలకి కోట్ల రూపాయలు ఇవ్వకలేకపోయినా అప్పు మిగిల్చానయ్యా. ఇలాంటి పేద తల్లిగా నన్ను ఎందుకు పుట్టించావు అని అనుకుంటున్నావా? ఇలాంటి పేద తండ్రిగా నన్ను ఎందుకు నిలవబెట్టావు అని అనుకుంటున్నావా? పర్వాలేదు, నువ్వు కాచే కన్నీటి ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తుకు కోట్ల రూపాయల కంటే అతి శ్రేష్టమైనది, అత్యంత విలువైనదే.